ఓ ఇవాళ ఏపీ మొత్తం నిరసనతోటి దద్దరిల్లింది అనుకోరా ఆదుర్రి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పి నిరసన చేసిర్రు పంక పార్టీ వాళ్ళు. దానికి యువత పోరు అనే పేరు కూడా పెట్టుకున్నారు. మరి ఈ కార్యం ఎక్కడెక్కడ ఎంత జరిగింది ఏందనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి అరుచుకొని వద్దాం పారి. గెలిచింది 11 సీట్లే కావచ్చు, కానీ ఓటింగ్ శాతం గట్టిగానే ఉన్నదనే ముచ్చట యాదికి పెట్టుకోవాలి అని జగనన్న శాన మల్కలే చెప్పిండు. గది ఇలా గట్టిగానే కానొచ్చిందుల్లో ఏపీలను ఫీజు రీఎంబర్స్మెంట్, నిధులు కొలువులు, ఫీజులు పెంచుడు ఇట్లా అన్ని ముచ్చట్ల మీద యువత పేరు అనే కార్యం పెట్టి ఏపీ మొత్తం నిరసనలు చేసింది కదా పంక పార్టీ. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్ని జిల్లాలల్లో అందరు లీడర్లు కార్యకర్తలు నెంబట వేసుకొని రోడ్ల మీదకి వచ్చారు. సర్కారు వాళ్ళు బరాబరి పైసలు ఇవ్వాల్సిందే, చెప్పిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేసిర్రు. ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకి సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా, చేతగాని ప్రభుత్వం అనుకోవాలా? ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి? పోరాటం ఇంతటితో ఆగదు. తప్పనిసరిగా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి. దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఈ నిరసన కార్యక్రమాలలో పంక పార్టీ పెద్ద లీడరు జగనన్న అయితే ఏడ కానరాకపోవుడే చిత్రంగా ఉన్నది. మరి ఎండకు పోతే ఏమన్నా అవుతుంది అనుకున్నాడో లేకపోతే ఏందో తెలియదు కానీ ఓ పెద్ద ట్వీట్ అయితే పెట్టిండు ఈ యువత పోరు నిరసన కార్యం మీద. నిరసన కార్యం పెట్టినోడు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసి మైకుల ముంగడికి వచ్చి సర్కార్కు సొట్లు పెట్టకుండా ఇంతేం చేస్తున్నట్టు, అటు అసెంబ్లీకి పోకుండా ఇటు నిరసనలకు రోడ్ల మీదకి రాకుండా ఏం చేద్దామనుకుంటున్నాడు ప్రతిపక్షం నుండి? కొంపదీసి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నిరసనలు ధర్నాలు చేస్తా అని మంకు పట్టుకిత వచ్చిండా ఏంది? సొంతంగానన్నా ఆలోచనలు చేయాలి, లేకపోతే ముంగటున్నోళ్ళని చూసి అన్న నేర్చుకోవాలి. ఓ దిక్కు తెలంగాణలో కారు పార్టీలు నిరసన కార్యాలు పెట్టి కేటీఆర్ అన్న, హరీష్ రావు, సారాస్ వంటి పెద్ద పెద్ద లీడర్లు చెయ్యి పార్టీ సర్కార్కు సొట్లు పెడుతుంటే ఏపీలో జగనన్ననేమో ఇంట్లుండి ట్వీట్లు పెడుతున్నారు కూటమి సర్కార్ మీద. సొంత పార్టీ నిరసన కార్యానికి కూడా రోడ్ల మీదకి పోని జగనన్న కేసీఆర్ సార్ తోటి పోల్చుకుంటున్నాడా ఏంది? ఆయన లెక్క నేను కూడా ఇంట్లుంటే జనాలు వెళ్తారని అనుకుంటున్నాడా ఏంది? ఆయన వేరు ఈయన వేరు, ఎవరికుంటే పచార వాళ్ళకు ఉంటుంది అనేది జగనన్న తెలుసుకుంటే వచ్చే తాపన్న ఈ 11 సీట్లు కాకపోయినా ఎన్నో కొన్నో ఎక్కువ సీట్లు గెలవగలుగుతాడు. లేకపోతే గిత్తనే ఉంటే గవి కూడా కష్టమే అవుతుంది అని అనబట్టిరుగ్గి ముచ్చటరికైన రాజకీయ మేధావులు.